ఇక ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ఉన్నది చూడండి. ఇక్కడ ఈటల హరీష్ రావు తప్పుడు సమాచారం ఇచ్చారు, వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి, కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు తుమ్మల లేఖ అంట. ఏం అబద్ధాలు ఆడబడుతున్నారండి మీరు. తప్పుడు సమాచారం ఈటల హరీష్ రావు ఇచ్చిరంట. ఈయననేమో నేను మాత్రమే ప్రతిభతని, నేను ఇచ్చేది మాత్రమే. కొంతమంది ప్రతిభతలు ఉంటారు. ఆ ప్రతిభతలు ఎట్లా చెప్తారంటే ఇగో ఇట్లా చెప్తారనమాట. వాళ్ళకి ఏదో అన్యాయం అయిపోయినట్టు, ఏదో జరిగినట్టు, ఇదేదో అయిపోయినట్టు, ఇట్లా ఈయన 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 అందులో ఇరుకుతున్నాడు అని చెప్పేసి వాళ్ళే అబద్ధాలు చెప్పారు, నేను మాత్రమే నిజాలు చెప్తున్నా అని చెప్పేసి ఫీల్ అవుతా ఉన్నాడు. మామూలుగా ఫీల్ అవుతలేడు ఈయన. నేను మాత్రమే నిజాలు చెప్తున్నా, వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి ఫీల్ అవుతా ఉన్నాడు. మరి నువ్వు నిజాలేందో నువ్వు చెప్పొచ్చు కదా, పోయి నిజాలేందో కమిషన్ ముందుకు చెప్పొచ్చు కదా, లేకపోతే ఒక కేసు వేయచ్చు కదా. ఆయన సబ్ కమిటీలో మీరే ఉన్నారు కదా, పోయి ఒక కేసు వేయండి, ఓ గిది జరిగింది అనేది. ఎందుకంటే అందులో నువ్వు కూడా వస్తావు కదా. ఏమైనా ఉల్టా పల్టా జరిగితే అందులో తప్పు నీది కూడా అవుతుంది. నీ ఒక్కందే కాదు, చాలా మంది అవుతుంది. అప్పుడు నీ మోడీ, నీ సిడబ్ల్యూసీ వచ్చి నిలబడాల్సి వస్తుంది అప్పుడు. అది తప్పులు అయితే. ఎందుకంటే అన్ని అనుమతులతోనే కట్టారు కదా అవన్నీ.